ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్ ను విచారించనున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిన్న కవిత తరపున ముగిసిన వాదనలు ముగిశాయి. ఇవాళ వాదనలు వినిపించనుంది ఈడీ, సిబిఐ. వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించారు. సిబిఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కవిత అరెస్టు చట్టబద్ధంగా జరగలేదని, తనకు మైనారిటీ తీరని పిల్లలు ఉన్నారని, మహిళ అనే కోణంలో బెయిల్ ఇవ్వాలని కోరారు. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం వచ్చిన మాగుంట ఎన్డీఏ తరపున అభ్యర్థిగా పోటీ చేశారని, బీజేపీకి 50 కోట్ల ఎలక్ట్రాల్ బాండ్లు ఇచ్చారని 2022లో కేసు నమోదు అయితే 2024లో కవిత అరెస్టు జరిగిందని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపుతో కవితపై కేసు పెట్టారని ఢిల్లీ కోర్టులో వాదనలు వినిపించారు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి. ఇదివరకే ఈడీ, సిబిఐ కేసులో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు తిరస్కరించింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టులో ఆశ్రయించారు. లిక్కర్ కేసులో అరెస్టై 2 నెలలకు పైగా కవిత తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.